హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ బీట్రూట్ బ్లాక్ చనా కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: బ్లాక్ చనా, బీట్రూట్, టమాటో, ఆనియన్, కొబ్బరి తురుము, పోపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, కారం, పచ్చిమిర్చి, ఉప్పు. తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లాక్ చనాని ఒక 6 అవర్స్ కానీ లేదా నైట్ అంతా సోక్ చేసి రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత బీట్రూట్ ముక్కలను బ్లాక్ చనా కలిసి కొంచెం వాటర్, సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో పోపు దినుసులు, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్లు ఒకసారి ఫ్రై చేసుకొని ఇవి వేగుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, టమాటోస్ తర్వాత కొంచెం సాల్ట్, అందులో వేసాం కదా సాల్ట్, ముక్కల్లోనే చూసుకొని కొంచెం సాల్ట్, పసుపు, కారం కూడా కొంచెం, పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని కొంచెం కారం వేసి వేయించి వీటిని బాగా మెత్తగా మగ్గేటట్లు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి టమాటా అవి బాగా మగ్గాయి లేదో ఒకసారి చూసుకొని, ఇదిగోండి కొంచెం బాగా మగ్గాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా అవి ఇందులో వేసుకోవాలి. తర్వాత దీంతోపాటు మనం కొబ్బరి కూర చెప్పాం కదా, కొబ్బరి కూర కూడా కొంచెం వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. అన్నీ వేసి బాగా కలిపాం కదా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఇలాగ మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోద్దండి. ఇదిగోండి, చాలా ఇలాగా ఫ్రై లాగే వస్తుంది, మరీ ముద్దగా ఉండదు కర్రీ, ఇలా ఫ్రై లాగే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ బ్లాక్ చనా కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకైనా, రోటీస్లోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ప్రోటీన్ రిచ్ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.